హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పంచమి వ్లాగ్స్. ఈరోజు మనం బాదం బర్ఫీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిందంతా ఒక కప్పు బాదం, అలానే నేను ముందుగా రెడీ చేసుకున్న హాట్ వాటర్ని ఇందులో పోసేస్తున్నాను. మనం ఓవర్ నైట్ నానబెట్టి చేసుకోవాలనుకుంటే బాదం బర్ఫీ మనకు లేట్ అయిపోతుంది. ఎప్పుడైనా సడన్గా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు మనం ఇలాగా చేయాలనుకున్నప్పుడు ఒక 1 అవర్ సరిపోతుందండి. దీనికి హాట్ వాటర్లో నానబెట్టేసి ఒక 1 అవర్ ఇలా పొట్టు తీసేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పొట్టు అన్నిటిని తీసేసి ఒక మిక్సీ గిన్నెలో వేసేసి ఒక 1/2 కప్పు వాటర్, అలానే 1/2 కప్పు పాలు ఇందులో పోసేద్దాం. పోసేసి మెత్తని పేస్ట్ లాగా పట్టేద్దాం. అలానే ఒక ప్యాన్ తీసేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న అన్నింటినీ ఒక కప్లో తీసి పక్కన పెట్టేసుకొని ఈ మెత్తని పేస్ట్ని, బాదం పేస్ట్ని మొత్తం దాంట్లో ప్యాన్లో వేసేసి నెయ్యి వేసి బాగా కలుపుతూ ఉడికించండి. ఇలా ఉడికించిన తర్వాత మనకు దగ్గరికి అయిపోతుందండి. ఆ టైంలో కొంచెం మనం పాకం పట్టుకున్న బెల్లంని అందులో పోసేయండి. ఎవరి స్వీట్కి తగినట్టు వాళ్ళు యాడ్ చేసేసుకోండి బెల్లం పాకంని. ఇలా కలుపుతూ సిమ్లోనే చేసేయండి. ఒక 1/2 అవర్లో అయిపోతుంది అంతా. చూడండి ఎలా ఉడుకుతుందో. మనకు ప్యాన్కి అంటకుండా సపరేట్ అయిపోతుంది. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసేసుకోండి ఇంకొంచెం కావాలనుకుంటే. అలానే డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ అన్నింటినీ వేసి ఒక 5 మినిట్స్ పెట్టి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు అలానే ఉంచేద్దాం. చూడండి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని అందులో నెయ్యి పూసి ఈ మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకొని చల్లారనిద్దాము. కొంచెంసేపు ఉన్నాక స్లైసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదేనండి మన బాదం బర్ఫీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.